తుఫాన్లకు పేర్లు పెట్టడంలో కూడా నియమ నిబంధనలు పాటించడం తప్పనిసరి చేశాయి దేశాలు. మరి ఎలాంటి నిబంధనలు పాటించాల్సి ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఈ తుఫాన్ల పేర్లు రాజకీయ, మత, సాంస్కృతిక, లింగ భేదాలకు, చిహ్నాలకు అతీతంగా ఉండాలి. ఇష్టానుసారంగా పెట్టేందుకు అవకాశం లేదు. సభ్య దేశాలు సూచించిన పేర్లు ఏ వర్గం మనోభావాలు దెబ్బతినకుండా ఉండడం తప్పనిసరి. తుఫాన్ల పేర్లలో క్రూరత్వం ఉండకుండా చూడాలి. ఈ తుఫాన్ల పేర్లు పలకడానికి, గుర్తుపెట్టుకోవడానికి సులభంగా ఉండేలా చూడాలి. ఈ పేరు ఇంగ్లీష్లో 8 అక్షరాల కంటే ఎక్కువ ఉండరాదు. పేర్లు ప్రతిపాదించడంతో పాటు దాని స్పెల్లింగ్, ఉచ్చారణను ఇవ్వాల్సిన బాధ్యత కూడా సభ్య దేశాలదే. సభ్య దేశాలు సూచించిన పేరును ఏ కారణంతోనైనా తిరస్కరించేందుకు ప్యానెల్కు అధికారం ఉంటుంది. ఒకసారి ప్రకటించిన పేర్ల జాబితాలో కాలానుగుణంగా అవసరమైన మార్పులు చేయవచ్చు. ఇక ఉత్తర హిందూ మహాసముద్రంలో పుట్టి తుఫాన్లకు పెట్టిన పేర్లను ఒక్కసారి మాత్రమే వాడాలి, మరోసారి వాడకూడదు. ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధానంగా ఈ ప్రక్రియను ప్రామాణీకరించడం, సమన్వయం చేయడం బాధ్యత వహిస్తుంది. అన్ని ప్రాంతీయ తుఫాన్లు కేంద్రాలకు ఒకే ప్రమాణాలను అనుసరిస్తున్నాయని WMO నిర్ధారిస్తుంది. అందువల్ల తుఫాన్ల పేర్లు విధానం గ్లోబల్గా, సమన్వయంగా, సులభంగా మరియు ప్రజలకు స్పష్టంగా ఉండే విధంగా రూపొందించబడుతుందంట. ఇలా తుఫాన్లకు పేర్లు పెట్టడం వలన ప్రజలు త్వరగా సమాచారం పొందగలరు, ప్రమాదం ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు మరియు అత్యవసర సేవల సమన్వయం సులభం అవుతుంది. కాబట్టి ఈ చిన్న వ్యవహారం కూడా వాస్తవానికి తుఫాన్ల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తుంది. సో ఇదండి తుఫాన్లు, వాటి పేర్లు వెనుక ఉన్న కథ. ఇకపై తుఫాన్ల పేర్లు విని ఆశ్చర్యపోనక్కర్లేదు, ఎవడు పెట్టాడ్రా బాబు అని అనుకోను అక్కర్లేదు. మరి తుఫాన్లు పేర్ల వెనుక ఉండేటటువంటి కథ మీద మీరేమంటారు? ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అంటే ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి. కీప్ వాచింగ్ అవర్ ఛానల్.